సామర్లకోట పట్టణ పరిధి 30వ వార్డు లారీ స్టాండ్ ఎదురుగా గల రోడ్డును బుధవారం పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అధికారుల నాయకులతో కలిసి పరిశీలించారు. రోడ్డు పెద్ద గోతులు పడి బురదమయంగా ఉండి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్థానిక తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే చినరాజప్ప దృష్టికి తీసుకువెళ్లగా బురదమయంగా మారిన రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. త్వరితగిన నూతన రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లుగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. అవుతుంది చివరిగా 1 కిలోమీటర్ 100 మీటర్లకి ఎంత అవుతుంది లెక్కలు తెలాలి. ఇప్పటికప్పుడు తిట్టుకోవాలి. ఎందుకు ఇక్కడైనా అక్కడైనా ఉడే కదా రోడ్డు, మన రోడ్డు డబ్బులు ఇవ్వడం కావాలి. ఉడుగు 30 లక్షలు పచ్చిపిచ్చేస్తాను, 2 బిట్టు 3 దాంట్లో పెడతాను. ఒకేసారి అంతా ఇవ్వలేము. ఎంతో నిష్పైన బాబు 30 గంటలు మన రోడ్డు ఎడల్పు ఇది ఎడల్పు రోడ్డు వస్తుంది, చిన్న రోడ్డు రాదు. దానిదే మనం 4 మీటర్లు 3 మీటర్లు ఒకటి 5 మీటర్లు పక్క వస్తాయి మీరు వస్తారు ఫోటోలో. బాగుంది కదా, రోడ్డు తప్పలేదు. ఆ రోడ్డు మనం వేసుకోవాలి. రోడ్డు కావాలి, దాన్ని వెనక్కి మళ్ళీ 4 జరి పట్టుకుని 3కి వచ్చేవద్దు. మళ్ళీ ఈ రోడ్డు ఎడల్పున ఆ స్తంభం కాడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఎడల్పు వచ్చిందో అంటే ఇచ్చేస్తే అంటే కారు తక్కువ ఈ రోడ్డు కొత్తలకు వచ్చి దారి వెళ్ళేదాకా ఎంత ఎడల్పు ఉందో అంత వేసుకుని అన్న ఒకసారి ఇవ్వలేము కదా. పట్టు పెడితే 30 లక్షలు ఇస్తాను, తర్వాత ఎంత అయితే అంత ఇస్తాను. ఒకేసారి అంతే.